నిన్న నేను వీడియో పెట్టిన తర్వాత చాలా మంది వాట్సాప్ లో అయితే మెసేజెస్ చేశారు. నాకు రీసెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా చేస్తాను, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చాలా డౌట్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా క్లియర్ గా చెప్పేస్తాను. వీడియో చివరి దాకా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అండ్ మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. సో ముందుగా మన టాపిక్ వచ్చేసి రీసెల్లింగ్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేటర్ ఉంది, ఈ క్యాలిక్యులేటర్ ని నేను కొన్నా, నా దగ్గర నుండి మీరు కొనేదాన్ని రీసెల్లింగ్ అంటారు. సో కొన్ని నేను ముందు వీడియోలో చెప్పిన విధంగా రెండు రకాల రీసెల్లర్స్ అయితే ఉంటారు. ఒకటేమో హ్యాండ్ స్టాక్ పెట్టుకొని ఉంటారు, ఒకరేమో జస్ట్ ఫొటోస్ తో పెట్టేస్తారు. సో ఇక్కడ హ్యాండ్ స్టాక్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ నా దగ్గర నుండి ఆవిడ కొనుక్కొని ఆమె మళ్ళీ వేరే కస్టమర్స్ కి సేల్ చేస్తారు అన్నట్టు. సో దాన్ని హ్యాండ్ స్టాక్ అంటారు. సో ఇక్కడ ఈవిడ ఏం చేస్తారంటే, నేను ఈమెకు అమ్ముతాను కదా, సో ఈమె నా దగ్గర కొనకుండా ఈమె వాట్సాప్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తూ తన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, తన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా ఈమె స్టేటస్ చూసి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఆమెకి ఇస్తారు, సో ఆమె నాకు ఇస్తుంది అన్నట్టు. సో దాన్ని రీసెల్లింగ్ అంటారు. మీకు రీసెల్లింగ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, రీసెల్లింగ్ చేయడం బెటరా మరి షాప్ పెట్టుకోవడం బెటరా అంటే, ముందుగా రీసెల్లింగ్ చేయడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మీరు పైసా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే మీరు రీసెల్లర్ గా జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా నేను ప్రాసెస్ కంప్లీట్ గా చెప్తాను. సో రీసెల్లింగ్ కి జాయిన్ అవ్వడం పెద్ద సోద్యమైన విషయం కాదు, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. సో ఇంకొక క్వశ్చన్ చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, అసలు మీ దగ్గర రీసెల్లింగ్ చేయాలంటే ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా జాయిన్ అవ్వాలి అని. పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఇలాంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది. దాంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు వాట్సాప్ మెసేజ్ చేయగానే మీకు వెంటనే ఒక లింక్ అయితే వస్తుందండి. సో దానిపైన క్లిక్ చేస్తే జాయిన్ కమ్యూనిటీ అని ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీకు నేను ఎవ్రీడే కలెక్షన్స్ అనేవి మన గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. ఆ ఫొటోస్ ని మీరు మీ వాట్సాప్ స్టేటస్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చు. సో దానిపైన 50 రూపీస్ నుండి మీరు 500 వరకు మార్జిన్ పెట్టుకోవచ్చు. అంటే మీకు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఇక మార్జిన్ కొంతమంది ఎలా అంటే మార్జిన్ ఎంత వస్తుంది, ఎంత పెట్టుకోవాలి అని కూడా అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు మార్జిన్. కాకపోతే మీరు ఎక్కువకు సేల్ చేస్తున్నారు అన్న డౌట్ మాత్రం కస్టమర్ కి రావద్దు, ఎందుకంటే మళ్ళీసారి మీ దగ్గర తీసుకోరు. సో ఒకవేళ 100 రూపీస్ ప్రోడక్ట్ నేను ఇస్తున్నాను అనుకోండి, మీరు ఒక 50 రూపీస్ అలా 50 నుండి స్టార్ట్ చేయండి. అలా ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నా కొద్ది 100, 200 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను చెప్పిన అమౌంట్ కి ఒకవేళ మీరు కనుక నాకు ఆర్డర్స్ ఎక్కువ ఇచ్చారనుకోండి, డైలీ 2-3 ఆర్డర్స్ కానీ 5-6 ఆర్డర్స్ అలా ఇస్తే మీకు చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తాను నేను. అండ్ మీరు ఒకవేళ నా దగ్గర బల్క్ గా స్టాక్ తీసుకొని కూడా మీరు షాప్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. బట్ ముందు రీసెల్లింగ్ ట్రై చేయండి, తర్వాత స్టాక్ గురించి కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు మరి డెలివరీ ఛార్జెస్ మేమే పెట్టుకోవాలా, మరి కస్టమర్ పెడతారా మీరు పెడతారా అని అడుగుతారు. సో రీసెల్లర్ కి అయితే ఎలాంటి డెలివరీ ఛార్జెస్ ఉండవండి, కస్టమర్ దగ్గర నుండే వస్తాయి. ఇప్పుడు 100 రూపీస్ ప్రాఫిట్ అనుకోండి, 100 రూపీస్ ప్రోడక్ట్ ప్రాఫిట్ కాదు, 100 రూపీస్ ప్రోడక్ట్ అయితే మనం ఒక 120-130 చెప్తాము. సో మీరు దానికి తగ్గట్టుగానే మీరు మీ మార్జిన్ అనేది యాడ్ చేసుకొని కస్టమర్స్ కి చెప్పాలి. ఇప్పుడు నేను 100 రూపీస్ అని చెప్పాను అనుకోండి, మీకు ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువ ఇస్తే 80 రూపీస్, 60 రూపీస్, 50 రూపీస్ అలా ఇస్తాను ఎక్కువ ఆర్డర్స్ ఇస్తే. సో దాంట్లోనే మీకు డెలివరీ ఛార్జెస్ అన్ని కవర్ అవుతాయి, మీరు ₹1 పెట్టవలసిన పని లేదు. ప్యాకింగ్ కానీ మెటీరియల్ కానీ అన్ని కూడా నేనే పంపిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియో కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఎలా వస్తుంది మెసేజెస్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకే డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా అడగండి. ఇక్కడ రీసెల్లర్స్ కి బెస్ట్ ఏంటంటే, మీకు ఒకవేళ చాలా మంది కస్టమర్స్ వీళ్ళు ఉన్నారనుకోండి, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నా కొద్దీ మీకు డైలీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక 10 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, ప్రతి ఐటమ్ పైన మీరు ఒక 100 రూపీస్ పెట్టుకున్నారనుకోండి, రోజుకు 1000 రూపాయలు వస్తాయి, నెలకు 30,000 వస్తాయి. సో అంటే అబ్బా 30,000 పని చేయకుండా పెట్టుబడి లేకుండా 30,000 వస్తాయా అని అనుకోకండి. ఎందుకంటే మనం రోజు మొత్తం కూర్చున్నా ఒక్కొక్కసారి ఒకటే ఆర్డర్ వస్తుంది, ఒక్కోసారి అసలే రావు, ఒక్కోసారి 10 ఆర్డర్లు వస్తాయి, ఒక్కోసారి 20 వస్తాయి. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ మనకు ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ లాభము లేదు, నష్టము లేదు. అంటే లాభాలు ఉంటాయి,
నష్టాలు అయితే లేదు. సో రీసెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. మీరు పైసా పెట్టుబడి పెట్టకుండా మీరైతే మీ పనులు చేసుకోవచ్చు. పైసలు కూడా ఇంట్లో నుండి మీరు పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. ఫోటోలు తీయాల్సిన పని లేదు, డెలివరీ చేయాల్సిన పని లేదు, ఏం లేదు. జస్ట్ మన గ్రూప్ లో వస్తున్న ఫొటోస్ ని మీరు మీ స్టేటస్ లో కానీ వాట్సాప్ లో కానీ పెట్టుకోవడమే. ఇప్పుడు నేను రీసెల్లింగ్ చేయమన్నాను కదా అనేసి మీరు వెంటనే ఇప్పుడు 100 రూపాయల ప్రోడక్ట్ కి 500, 1000 రూపాయలు, 200, 300 అట్లా పెట్టొద్దు. జస్ట్ ఒక 100, 200 పెట్టాలని. మీరు ఒక ఐటమ్ ని ఒక 10 రూపాయలకు తీసుకున్నారనుకోండి, దానికి మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఎంత అంటే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, అంటే ఐటమ్ ని బట్టి. ఒక 3000, 4000 ఐటమ్ ఉందనుకోండి, ఒక 100 రూపాయలు, 200 అలా మార్జిన్ యాడ్ చేసుకొని మీరు పెట్టొచ్చు. ఇందులో మీరు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన పని అయితే లేదండి. సో జస్ట్ కస్టమర్స్ ని ఇవ్వడమే అంతే. ఈ ఫొటోస్ అనేవి మీ వాట్సాప్ స్టేటస్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేసి కస్టమర్స్ మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడగడం. ఇప్పుడు నేను ఒక 100 రూపాయల ప్రోడక్ట్ చెప్తే మీరు దానికి ఒక 50 అంటే 150 చెప్పేసి ఆమెకి ఇవ్వచ్చు. 100 రూపాయలు నాకు ఇచ్చేసి ఆ 50 ఎక్స్ట్రా వచ్చిన 50 ఉంటది కదా, మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటి ఇంకొక అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూస్తారు, మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉందో కూడా నాకు తప్పకుండా చెప్పండి. నేను అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో మధ్య మధ్యలో బిజినెస్ గురించి టాపిక్స్, అలాగే మీషో కంటెంట్, అలానే నా డైలీ లైఫ్ ఎలా నేను చేస్తున్నాను అలా కూడా పెడతాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే మాత్రం మీకు తప్పకుండా మోటివేటింగ్ గా అనిపిస్తుంది నా జర్నీ అయితే. ఎందుకంటే నేను కూడా హౌస్ వైఫ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అసలు ఎలా స్టార్ట్ అయింది నా బిజినెస్ జర్నీ, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను, అసలు నేను ఏం చేసేదాన్ని చెప్పాను. మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తే కమెంట్స్ లో అడగండి, అది కూడా చెప్తాను. సో ఇంకా బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. సో ఇది ఒక చిన్న వీడియో, రీసెల్లింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా తప్పుగా చెప్తుంటే నన్ను క్షమించండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.